మై స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్ 2. ఈరోజు మీకు నేను నా స్కిన్ ఇంత క్లియర్‌గా, ఇంత గ్లోయిగా ఎలా కనిపిస్తుందో, నేను ఫాలో అయిన హైజీన్ అండ్ అన్‌హైజీన్ టిప్స్ ఈరోజు వాటి గురించి మీకు ఫస్ట్ చెప్పి, తర్వాత నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేది చెప్తాను. ఓకే. ఇంతకుముందు నా స్కిన్ అయితే ఇలా లేదు. నేను ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నట్టుగా మీకు పిక్ చూపిస్తాను చూడండి నా స్కిన్ ఎలా ఉందో. అది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఈ వీడియోలో మీరు మీకున్న యాక్నీని ఎలా క్లియర్ చేయాలి అనేది నేను టిప్స్ అయితే చెప్తాను. యాక్నే ఎందుకు వస్తుంది అంటే, నాకైతే ఫస్ట్ ఇక్కడ వస్తుంది, జా లైన్ దగ్గర వస్తుంది. ఎందుకంటే ఇది హార్మోనల్ యాక్నే అంటారు. ఇంకా మనం ఫేస్ని ఎక్కువగా టచ్ చేసినా వస్తుంది. ఇంకా పిల్లో కేసెస్ మార్చకుండా ఒక 2 మంత్స్ 3 మంత్స్ అట్లా ఉంచేస్తారు కదా, ఆర్ 1 మంత్ అయినా ఉంచేస్తారు. అలా చేయకూడదు. మనం పిల్లో కేసెస్ అయినా బెడ్షీట్ అయినా వీక్లీ వన్స్ యూస్ చేయాలి. అప్పుడే మనకి స్కిన్ క్లియర్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే దానిపైన ఉన్న బ్యాక్టీరియా మనకు కూడా కొంచెం ఏమంటారు అంటుకుంటుందనమాట. సో, అందుకని బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా 1 వీక్ ఒకసారి మనం బెడ్‌షీట్ అనేది చేంజ్ చేయాలి. పిల్లో కేసెస్ మార్చకపోతే మీకు యాక్నే అనేది, మీరు సైడ్‌కి పడుకుంటే ఈ సైడ్ మొత్తం మీకు పింపుల్స్ ఉంటాయి. మీరు ఒకసారి గమనించండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఫోర్ హెడ్ పైన యాక్నే వస్తుంది. అది ఫంగల్ యాక్నే అంటారు. అది మీకు డాండ్రఫ్ ఉన్నా, ఇంకా మీరు హెయిర్ ఇక్కడ వరకు కొంచెం టచ్ అయినా కూడా వస్తుంది. అంటే బాగా సెన్సిటివ్ అయితేనే అలా వస్తుంది. నాదైతే సెన్సిటివ్ స్కిన్, ఇంకా యాక్నే ప్రోన్ స్కిన్ నాది. సో, ఫేస్ వాష్ చేసుకునే ముందు మీరు హ్యాండ్స్ వాష్ చేసుకోండి. అప్పుడే మీరు ఫేస్ వాష్ చేసుకోండి. హ్యాండ్స్‌లో కూడా మనము ఏది పడితే అది ముట్టుకుంటాం కదా! సో, మనకి డర్ట్ అనేది ఆహ్, హ్యాండ్స్‌కి ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది యాక్నే ఉన్న వాళ్ళకి ఇలానే చేయాలి. ప్రతీది కాంప్లికేటెడా అనుకుంటే, అవును కాంప్లికేటెడే. సో, మీకు యాక్నే రాకూడదు అనుకుంటే ఈ స్టెప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. యాక్నే ఎక్కువ ఉన్నవాళ్ళు టిష్యూస్ యూస్ చేయండి. టవల్ అయితే అస్సలు యూస్ చేయకండి. మీరు ఆ టవల్ యూస్ చేస్తే ఇంకా ఎక్కువ యాక్నే వస్తుంది. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా ఉంటుందనమాట. ఒకరోజు యూస్ చేసిన ఫేస్ టవల్ నెక్స్ట్ డే యూస్ చేస్తే ఖచ్చితంగా మీకు యాక్నే వస్తుంది. నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నేను యాక్నే ప్రోన్ స్కిన్ గర్ల్ కదా! సో, నాకైతే చాలా యాక్నే ఉండేది. నేనైతే ఎప్పుడైతే టిష్యూస్ యూస్ చేశానో అప్పుడైతే నాకు యాక్నే అనేది తగ్గిందనమాట. సో, నేను రికమెండ్ చేసేది టిష్యూస్ యూస్ చేయండి. టవల్ అస్సలు యూస్ చేయకండి. స్టార్టింగ్‌లో అయితే నాకు యాక్నే అనేది చాలా ఎక్కువుండేది. నా ప్రాబ్లమ్ యాక్నే, ఈ గ్లో కాదు. సో, నాకు యాక్నే ఉండడం వల్ల నేనైతే చాలా ఏమంటారు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేదాన్ని. నా ఫేస్ ఎవరికీ చూపిచ్చేదాన్ని కాదు. నా టార్గెట్ ఏంటంటే యాక్నే క్లియర్ చేయడం మాత్రమే. ఎందుకంటే నాకు యాక్నే చాలా ఎక్కువుండే. మీకు తెలీదు. నేను బీటెక్ అయ్యేంత వరకు ఖచ్చితంగా నాకు ఇక్కడ, ఇక్కడ ఈ చీక్స్ దగ్గర, ఫోర్ హెడ్ పైన ఎక్కువ యాక్నే ఉంది. సో, నన్ను కొంతమంది చూసినోళ్ళకి తెలుసు నాకెక్కువ యాక్నే ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, "ఎలా నీ స్కిన్ ఇంత గ్లోయిగా అయ్యింది? నీ యాక్నే కనిపించట్లేదు. చాలా క్లియర్‌గా ఉంది" అని అడుగుతున్నారు. ఫస్ట్ యూజ్ చేసింది ఆ స్కిన్ కేర్ ప్రొడక్ట్సే. సో, దాని నేమ్ అయితే ఇప్పుడు చెప్పను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేశాక ఇండియన్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. తర్వాత కొరియన్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. నేనైతే ఇండియన్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాక నా నెక్స్ట్ అయితే గ్లాస్ స్కిన్ లాగా గ్లో తెచ్చుకోవాలని నా టార్గెట్. సో, అలా కొరియన్ స్కిన్ కేర్ యూజ్ చేసి నా యాక్నే అనేది ఇంకా ఎక్కువగా ఉండే యాక్నే అలా తగ్గుతూ వచ్చింది యూస్ చేయగా. సో, నాకు స్కిన్ అయితే క్లియర్‌గా అయ్యింది. సో, ఇలా గ్లోయింగ్ గ్లాస్ స్కిన్ లాగా అయ్యింది. నేను యూజ్ చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే ఒక బ్రాండ్ ఉంది. అది ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదో నాకైతే తెలీదు. నేను చెప్పాక నిద్రలేస్తుందేమో నాకైతే తెలీదు. ఖచ్చితంగా అది అయితే నేను 100% నేను షూర్ చెప్తాను. అది నిజంగానే వర్క్ అయింది. నాకు వర్క్ అయింది. నేను నా ఫ్రెండ్‌కి గూడా చెప్పాను. సో, అది నిజంగా వర్క్ అయింది అనేది నేను మీకు ప్రూఫ్‌తో సహా నేను చూపిస్తాను. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కానీ చూపిస్తాను. కానీ అవి మాత్రం చాలా బాగా వర్క్ అయింది నాకైతే. నేను ఇంతలా ఒకదాని గురించి చెప్తున్నానంటే నేను హానెస్ట్‌గానే చెప్తున్నాను. నేను అబద్ధాలు చెప్పాల్సిన పని నాకు లేదు. ఎందుకంటే ఏది వర్క్ అయిందో అదే చెప్తున్నాను. నేనైతే జెన్యూన్‌గానే చెప్తున్నాను. నాకు అలా ఫేక్‌గా ఇది యూజ్ చేయండి, ఇది అవుతుంది అని నాకు అలా చెప్పడం ఇష్టం లేదు. సో, నన్ను చూసేవాళ్ళు జెన్యూన్‌గా అని అనుకోవాలి. ఇంకా నేను యూజ్ చేసేవి కూడా నేను మీకు
చెప్తున్నాను అంతే. అంతకు మించి నేనేమి దీంట్లో కల్పించి యూజ్ చేయలేనివి కూడా యూజ్ చేశాను అని అయితే నేను చెప్పను. సో, నేనేది స్పాన్సర్ చెయ్యట్లేదు. నేను యూజ్ చేసింది మాత్రమే మీకు చెప్తున్నాను. సో, మీరు కూడా నా మాటలు కొంచెం కొంచెం అర్థం చేసుకోండి. నేను ఎక్కువగా కూడా అంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో, నేను తక్కువ మాట్లాడతాను. నేను ఇంట్రోవర్ట్‌ని. సో, నా సర్కిల్ కూడా చిన్నది. సో, కొంచెం కొంచెమే మాట్లాడతాను. మీరు అర్థం చేసుకోండి నేను చెప్పేది. సో, ఇలా నేనైతే స్కిన్ ఇంత గ్లోగా తెచ్చుకున్నాను అంటే నేను కొరియన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్లే. ఇంక నేను ఇండియన్ ప్రొడక్ట్స్ వల్ల యూజ్ అయింది అనేది అబద్ధం నేను చెప్పలేను. నేను ఏది యూజ్ చేశానో అదే చెప్తున్నాను. కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్లే నా స్కిన్ అయితే ఇంత గ్లో వచ్చింది. సో, అవి కాస్ట్‌లీ. ఇంకా అవి మీకు ఎంత బడ్జెట్ పెడితే అంత మీకు వర్త్ మనీ అనమాట. సో, అది మీకు రివర్స్‌లో మీరు పెట్టిన దానికి మీకు రివర్స్‌లో మీకు ఇస్తుంది ఫలితం. సో, అది నిజంగా ట్రూ అనమాట. సో, నేనైతే అది బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి. కానీ యూజ్ చేశాక కూడా మీరు కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు ఏది వర్క్ అవుతుందో అదే చూసుకోవాలి. ర్యాండమ్‌గా కనిపించే ప్రతీదీ యూజ్ చేయకూడదు. మీ స్కిన్ కన్సర్న్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత మీరు వేరే దానికి షిఫ్ట్ అవ్వాలి. అంతేగాని ర్యాండమ్‌గా ఇది యూజ్ చేస్తా అని కాదు. ఇంకా ఇంగ్రీడియెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి. మన స్కిన్ టైప్ ఏంటి? మన స్కిన్ ప్రాబ్లమ్ ఏంటి? అనేది చూసుకున్న తర్వాతే మీరు ఆ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలి. ఓకేనా? నేను కొరియన్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాకైతే నాకు కొరియన్ గ్లాస్ స్కిన్ గ్లో అయితే వచ్చింది. అందరూ అడిగే క్వెషన్ ఏంటంటే, "నీ స్కిన్ ఇంతలా మెరుస్తుంది ఏంటి? నీ సీక్రెట్ ఏంటి?" అని అడుగుతున్నారు. సీక్రెట్ కాదు. ఇది నేను కన్సిస్టెన్సీగా స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి నా స్కిన్ ఇలా అయ్యింది అంతే. నేనేమి ఒక సీరం యూజ్ చేసి, ఒక ఫేస్ వాష్ యూజ్ చేసి ఈ గ్లో అయితే రాలేదు. నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేశాను. సో, కన్సిస్టెన్సీ ఈజ్ అ కీ. సో, కన్సిస్టెన్సీగా మనం ఉండాలి. ప్రతిదానికి ఉండాలి. వర్క్‌లో అయినా, ఇన్ లైఫ్ స్టైల్ ఏదైనా సరే మనం కన్సిస్టెన్సీగా ఉండాలి. పేషెన్స్ ఉండాలి. మెయిన్ థింగ్ పేషెన్స్. పేషెన్స్ ఉంటేనే మనకి ఆ ఫలితం అనేది వస్తుందనమాట. సో, మనకి పేషెన్స్ ఉండాలి. సో, నేనైతే కొరియన్ స్కిన్ కేర్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. స్కిన్ కేర్ అనేది మార్నింగ్ అండ్ నైట్ కూడా అప్లై చేయాలి. మీరు ఎక్కడికైనా బయటికెళ్ళొస్తే బాగా డస్ట్ పట్టేసుంటే, మోస్ట్‌లీ బైక్ మీద ఎళ్తారు కాబట్టి డస్ట్ పట్టేసుంటే ఖచ్చితంగా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఫేస్ వాష్ చేసుకోకుండా నిద్రపోతే మీకు యాక్నే అనేది వస్తుంది. ఇంకా సన్ స్క్రీన్ కూడా మీరు అలానే వదిలేస్తే నైట్ మొత్తం మీకు యాక్నే అనేది వస్తుంది. సో, యాక్నే అనేది ఈజీగా వస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. నాది సెన్సిటివ్ స్కిన్నే కదా! సో, అందుకే నేను చెప్తున్నాను. నేనైతే ఫేస్ వాష్ అనేది బయటికెళ్ళొస్తే ఖచ్చితంగా చేసుకుంటాను. నైట్ టైమ్ స్కిన్ కేర్ చేసుకునే పడుకుంటాను. మీ దగ్గర బ్యారియర్ రిపేర్ క్రీమ్ అయితే ఏదో ఒకటి ఉండాల్సిందే. ఎందుకంటే వీక్‌లో 3 టైమ్స్ అయినా, 2 టైమ్స్ అయినా అప్లై చేయాలి. అప్పుడు మీ స్కిన్ ఇంకా ఏమంటారు యాక్నే రాకుండా మీ స్కిన్ అనేది మంచిగా గ్లోగా ఇంకా మీ యాక్నే అనేది కనపడదనమాట. సో, అలా నేను బ్యారియర్ రిపేర్ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను. సో, ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తింటే ఖచ్చితంగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అయితే వస్తాయి. యాక్నే గూడా వస్తుంది. పింపుల్స్ గూడా వస్తాయి. సో, అది కామను. మీరైతే వీక్లీ ట్వైస్ అయితే పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మీకు మీ స్కిన్ అనేది హెల్తీగా కనిపిస్తుంది నాలాగా. నేను తింటాను. మీరు చూస్తున్నారు గదా నేను పెట్టేవి. సో, అది కామన్. తినకుండా అయితే మనం ఉండలేము. సో, నేను చెప్పేది ఏంటంటే మీరు తినే 2 డేస్ కోసం మిగతా డేస్‌లో మంచిగా క్లీన్‌గా డైట్ మెయింటైన్ చేయాలి. సో, అలా మెయింటైన్ చేస్తేనే మీ స్కిన్ అనేది బావుంటుందనమాట. సో, ఇది కూడా నేను నేర్చుకున్నాను. చాలామంది బాడీ లోషన్స్ యూజ్ చేస్తారు కదా! ఆ బాడీ లోషన్స్ అనేవి ఓన్లీ బాడీకి, ఫేస్‌కి కాదు. సో, మీరు అది కూడా చూసుకోవాలి. ఫేస్‌కి అప్లై చేస్తే మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. బాడీ అని మెన్షన్ చేసిన దగ్గర మనము ఫేస్‌కి అస్సలు అప్లై చేయకూడదు. దేనికి దానికి సెపరేట్ ఉంటుంది. సో, అది కూడా చూసుకోవాలి మీరు. మీరు కూడా నాలాగా స్కిన్ కేర్ ఇలా గ్లోగా తెప్పించుకోవాలి అంటే, మీరు ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే. మీకు యాక్నే ఉన్నా, ఇంకా మీ స్కిన్ డల్‌గా ఉన్నా, ఈ టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. సో, నేనైతే జెన్యూన్‌గా నేను యూజ్ చేసేవే మీకు చెప్తున్నాను. ఈరోజైతే మీకు బేసిక్‌గా తెలియాల్సినవి నేను చెప్పాను. సో, నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఓకే. బాయ్.